నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునొందడు. మన దేవుడు ఎలాంటి వాడంటే తనను నమ్ముకున్న వారిని ఎంత మాత్రము కూడా ఏం చేయనివ్వడు, సిగ్గుపడనివ్వడు కదండి. ఆయన నిన్నెప్పుడు కూడా సిగ్గుపడనివ్వడు. ఎందుకంటే ఆయన అసమానుడైనటువంటి దేవుడు కాబట్టి నీ శత్రువులందరినీ కూడా అణచివేసి నిన్ను హెచ్చిస్తానని చెప్పి ఆయన అంటూ ఉన్నాడు. అందుకే నేను అంటున్నాడు, యెహోవా యందు నమ్మిక ఉంచువారు మాత్రమే కదండి. ఆయన యందు నమ్మిక ఉంచి నీ ప్రతి పరిస్థితిని కూడా నీవు ఆయనకు అప్పగించినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నీ శత్రువుపై నీకు జయం ఇస్తాడు. నీకు అసాధ్యమైనవన్నీ కూడా ఆయన దృష్టిలో ఏమవుతాయి, సాధ్యమవుతాయి. మనుషులుగా మనకు అసాధ్యమే కానీ ఆయనకు సమస్తము సాధ్యమే. అందుకనే భక్తుడు అంటున్నాడు, అయ్యా నీ కొరకు కనిపెట్టుకుని వారు ఎవ్వరూ కూడా సిగ్గునందరు. మన దేవుని యందు గనుక మనం నిరీక్షణ ఉంచినట్లయితే ఆ నిరీక్షణ మనల్ని ఎన్నటికీ కూడా సిగ్గుపడనివ్వదు. మన దేవుడు మనల్ని ఎప్పుడు కూడా సిగ్గుపడనివ్వడు. కాబట్టి అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక ఆ దేవుని మనం హత్తుకొని ఆ దేవుణ్ణి మనం ప్రేమించి ఆయన యందు మనము నమ్మిక ఉంచి ముందుకు కొనసాగుదాం.